అహంకారులు ఎవరంట? అహంకారులు అంటే ఎవరండి? అహంకారులు అంటే బాగా వినండి. అహంకారులు అంటే పైబట్టి నింపేస్తారు, మెల్లో దళసర చైన్ వేసుకుంటారు, ముదురు మీసాలు ఉంటాయి. ఆ స్టైల్ ఊహించుకోకండి. అహంకారులు అంటే ఏంటంటే ఇప్పుడు కనబడతారు చూడండి. అహంకారులు అంటే దేవుడు నీకు ఏదో గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి. ఎగ్జాంపుల్, మనం చర్చ్ వాతావరణంలో ఉన్నాం కనుక నేను బాగా పాట పాడుతున్నాను అనుకోండి, బాగా వినండి, నేను బాగా పాటలు పాడుతున్నాను అనుకోండి, సేమ్ పాట సుధాకర్ లేచి పాడాడు అనుకోండి, ఎక్కడో పదం సరిగా పాడలేదు అనుకోండి, నేను వెనకాల ఒక ఎదబిల్ల తెప్పిస్తాను, ఏంటి ఇలా ఎట్టుకుని అని నవ్వుతాను అనమాట. ఎందుకు? వీడికి పాడడం రావట్లేదు చెప్పండి, నేనే బాగా పాడుతున్నాను, నాలాగే ఇంకెవడో చెప్పండి. దీన్నే అహంకారం అంటారు, గుర్తుపెట్టు. ఎదుటోళ్ళు పాటలు పాడితే నవ్వే వాళ్ళు చర్చిల్లో ఉంటారంటే మీరు నమ్మగలరా? నమ్మగలరా? ఉన్నారు లేదా? అలా లేదో దేవుడిని ఆరాధన చేద్దాం వచ్చి పాడితే వీళ్ళ పెద్ద లతా మంగేశ్వర్కి తమ్ముళ్ళలాగా చెల్లిలాగా ఇక నిలబడిన వాళ్ళందరూ పేర్లు పెడతారు. పెట్టరు? అడుగుతున్నాను. అహంకారం అంటే చెప్పిన దేవుడు మనకేదో గిఫ్ట్ ఇస్తాడు. నాకు స్వరం ఇవ్వచ్చు, సువార్త ఇవ్వచ్చు, బోధ ఇవ్వచ్చు, లేదా నాకు లాంగ్వేజ్ మాట్లాడే స్పష్టమైన వర్డ్స్ ఇవ్వచ్చు, ఏదో ఒక వరం నాకు ఇస్తాడు. కానీ నాకున్న దాన్ని లేనోడు దాంట్లో చూస్తూ బాగునండి, నాకంత బాగా వాడు చెప్పకపోతే వాడిని ఎటకారం చేస్తానే, అది అహంకారం. వీళ్ళందరూ ఎవరండి అంటే దేవుని పిల్లలే, దేవుడిని నమ్ముకున్న వాళ్ళే. నేను పాడిన పాట మీరు ఒకరు సరిగ్గా పాడకపోతే ఎటకారం చేస్తాను, వారు సరిగ్గా మాట్లాడకపోతే ఎటకారం చేస్తున్నాను. మరో చెప్తున్నాను, మంచి పాటలు ఎవరు పాడతారంటే, సైకలాజికల్గా చెప్పే పాయింట్ చెప్తున్నా, మంచిగా పాట ఎవరు పాడతారంటే బాగా వినేవాళ్ళు పాడతారంటే. ఏమి వినాలి? వాడికి వినికిడి బాగుండాలంట. కొన్నిసార్లు మనం ఎందుకు సరిగా పాడమంటే మనకు అన్నీ బాగానే వినపడుతుంది అనుకుంటున్నాం. కాదు, బాగా ఎవరు వింటారు, ఏమింటారు అంటే ఒక పదాన్ని కానీ ఒక రాగాన్ని కానీ సరిగ్గా, అంటే మనకి ఈ ఏదైతే ఉందో ఇనికిడి ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం, వాళ్ళ బాగా వింటారు, వాళ్ళకి స్ట్రైట్గా పదం మైండ్లో పడిపోతుంది. అందుకే వాళ్ళు సరిగ్గా చెప్పుకోగలరు. బాగా వినండి, నత్తి వచ్చిందంటే బాగా వినాలి, మాటలు రావట్లేదంటే మెజారిటీ మాటలు రాని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పిన? వినికిడి లేని వాళ్ళు ఉంటారు. బాగా వెళ్ళలేని వాళ్ళే సరిగ్గా మాట్లాడలేరు, బాగా వినికిడి లేని వాళ్ళే సరైన పదాలు వాళ్ళకి తిరగు. ఇప్పుడు వాళ్ళు బాగా పాడలేకపోతున్నారంటే చెప్పండి, సరైన వినికిడి మనకు లేదు. మనకన్నా వీళ్ళు బాగా పాడుతున్నారంటే వాళ్ళకి మనకన్నా దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు చెప్పండి? మంచి వినికిడి ఇచ్చాడు. వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ వరాన్ని బట్టి ఇతరులను ఏం చేస్తారు చెప్పండి? పాయింట్అవుట్ చేస్తారు. మరో ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏదో ఒక లాంగ్వేజ్ మాట్లాడడం, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదో వచ్చింది అనుకోండి, ఆ మాట్లాడుతున్నప్పుడు సుధాకర్ ఇక్కడ నిలబడి మెసేజ్ మాట్లాడుతున్నాడు, సురేష్ గారికి ఇంగ్లీష్ వచ్చు, సుధాకర్ రాదు. నిజానికి ఆయన ఇంగ్లీష్ మాస్టర్ అండి, వదిలేండి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అక్కడ నేను సురేష్ గారు ఉన్నాడు, ఈయన ఏదో తప్పు మాట్లాడాడు, వెంటనే సురేష్ గారు అక్కడి నుంచి ఏం చేస్తాడు చెప్పండి? ఒక నవ్వు నవ్వుతాడు. దీన్నే అహంకారం అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆడికి పలకడం రాకపోతే పక్కకి వెళ్ళి నువ్వు చేయాల్సిన పని చెప్తున్నా, ఆ వర్డ్ ఇలా కాదు, ఇది ఇలా మాట్లాడాలి, పబ్లిక్లో మళ్ళీ అర్థం చేసుకోవాలని ఉంటారని చెప్పడం దేవుని పిల్లల లక్షణం. కానీ పక్కోని గోకు నవ్వుతున్నావు చూసావా? నీకు వచ్చింది వాడికి రాలేదని పాయింట్అవుట్ చేస్తున్నావే చెప్పండి, అహంకారం. ఇవన్నీ దేవునికి ఎగనెస్ట్గా ఉంటాయంటే ఉంటాయి. ఇవి చాలు నరకానికి పోవడానికి. నువ్వు ఏంట్లోకి దొంగతనానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడ వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు, నువ్వెవరిని కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. ఈ యాటిట్యూడ్ చాలు, జర్జాగా నరకానికి పోతావు. ఇది రాసి పెట్టుకొని జర్జా మళ్ళీ చెప్తున్నా, జర్జాగా నరకానికి పోతావు. నేను బాగా చదివేశాను అనుకోండి, బిఏ లేదా ఎల్ఎల్బి ఏదో గ్రూప్స్లో నేను ప్రిపేర్ అయిపోయాను అనుకోండి, నేను బాగా చదివిన తర్వాత చదువు లేని వాళ్ళకి పేర్లు పెట్టుకుంటూ తిరగకూడదు, గుర్తుపెట్టుకోండి. అహంకారం అంటే ఏంటి నడుతున్నాను, రొమ్ములిరిసి నడవడమే కాదు, నాకున్నది ఎదుటోళ్ళకి లేకపోతే దాన్ని బయటికి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాను చూసారా, ఇది అహంకారం, ఇది పాపమే. నా చదువుని బట్టి ఇతరులకు చదువు లేని వాళ్ళని ఎటకారం చేసిన, నా భాషను బట్టి ఇతరుల భాషను ఎటకారం చేసిన, నా పదాలను బట్టి ఇతరుల పదాలు పలకలేకపోతే ఎటకారం చేసిన, నాకున్న వరాన్ని బట్టి ఇతరుడికి లేకపోతే నేను ఎటకారం చేసిన, నేను బాగా పాడుతున్నప్పుడు ఇతరుల పాడలేనందుకు వాళ్ళ పాటని ఎటకారం, ఏదైనా వాళ్ళ డ్రెస్ కానీ, మాటలు కానీ, వారి ఏరు కానీ, వాళ్ళ రంగు కానీ, ఏది నువ్వు నీకున్న దాన్ని ఎదుటోడికి లేదని చూపించి ఎటకారం చేశావో
నువ్వు ఏ కేటగిరీలోకి వస్తావు తెలుసా? అహంకారుల కేటగిరీలోకి వస్తారు. ఈ అహంకారుని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బైబిల్లో ఉంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అహంకారులను దేవుడు ఎదురిస్తాడంట. నీకుందని వాళ్ళ మీదకు నువ్వు కాళ్ళు ఎగరేస్తే నీ మీదకి ఎవరు కాళ్ళు ఎగరేస్తారు చెప్పనా? నువ్వు వాళ్ళని పాయింట్అవుట్ చేస్తారు. అబ్బాయి, నేను నిన్ను పాయింట్అవుట్ చేసే రోజులు నీకు లెక్కెట్టేస్తాను, రెడీగా ఉండరా అబ్బాయి అని చెప్తాడంట. అహంకారులు బాగానండి. ఎవరైతే మనకు హింసకులు, మన మాట వినకపోతే బాధ పెడతాం. అహంకారులు మనకున్నది ఏదన్నా ఉంటే ఆ వరాన్ని బట్టి ఎదుటోళ్ళని ఏం చేస్తాను చెప్పండి? ఎటకారం చేస్తాం. దయచేసి ఎప్పుడు అడుగుతాను, దేవుడు మనకి ఏదో ఒక వరం ఇస్తాడు. నాకు బోధించే వరం ఇచ్చాడా? బోధించి ఇంకా నాలాంటి తమ్ముళ్ళు అన్నలు ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళ మెసేజ్లు నేను ఎటకారం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు చేసాం మేము. నాకు ఈ లెసన్స్ ప్రిపేర్ అవుతున్నట్టు నాకు భయం వేసింది. దేవా, ఏ వివరణ చదువుతున్నా నాకు భయం వేసింది. నేను ఎప్పుడేమన్నా నాకైతే గుర్తులేదు, కానీ నేను ఏ మెసేజ్ అన్నా కనుక నేను పాయింట్అవుట్ చేస్తుంటే నన్ను క్షమించి ప్రభువా. ఒక స్పీకర్గా నేను ఒప్పుకోవాలి, ఒక బోధకుడిగా నేను ఒప్పుకోవాలి. ఒక పాట పాడుతున్నప్పుడు నేను బాగా పాట పాడిన తర్వాత ఇంకెవరు నాలాగా పాడలేదని ఆడదు కానీ మగాడు కానీ అనుకున్నాడో నువ్వు అహంకారంతో నడుస్తున్నావు, గుర్తుపెట్టు. నీకు ఇంగ్లీష్ బాగా వచ్చిన ఇతరులకు ఇంగ్లీష్ రాదని నువ్వు మాట్లాడడం ప్రారంభించావో నీకు వచ్చిన లాంగ్వేజ్ని బట్టి ఇతరులను బాధ పెడుతున్నావు, మర్చిపోకు. నీకేదైనా ఒక టాలెంట్ ఉంటే ఇతరులు లేదని నువ్వు ఎటకారం చేస్తున్నావు, జాగ్రత్త. నీకు ఏదైనా రంగు అయినా అందమైన ఏదైనా దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అహంకారులు దేవుని దృష్టికి చెప్పండి నీతిమంతులు కారు. అహంకారులు దేవుని దృష్టికి నచ్చరు. అహంకారులు గర్విష్ఠులు. దేవుడు ఏం చేశాడు చెప్పనా? అహంకారంతో ఉన్న రాజుల్ని సింహాసనం దించేశాడు. అహంకారంతో రెచ్చిపోయిన వారిని తీసుకెళ్లి సమాధి చేశారు. గర్విష్ఠుని దేవుడు నేలకులో వంచి మట్టి కలిపేశాడు. మరో మాట చెప్పిన, అహంకారం అన్న గర్వం అన్న ఈక్వల్ వర్డ్స్, పర్యాయ పదాలుగా ఉంటాయి. నాశనానికి ముందు ఏమి నడుస్తుందో తెలుసా? ఆ పదం చెప్పండి, అహంకారం నడుస్తుంది. నాకుందే ఉందే 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 నాకే ఉందనుకుంటే కోరి తెచ్చుకుంటున్న పనిష్మెంట్ గుర్తుపెట్టుకో. ఒకరు మాట్లాడుతున్నప్పుడు నవ్వొద్దు. నీకు మంచి భాష ఉందని నవ్వొద్దు. ఒకరు బట్టలు తినంగా వేసుకోలేనప్పుడు నవ్వొద్దు. నీలాంటి బట్టలు వాళ్ళకి లేవు, వాళ్ళ పేదరికంలో ఉన్నారు. ఒకరు నీకన్నా తెల్లగా లేనప్పుడు నవ్వొద్దు. దేవుడు నీకు మంచి రంగు ఇచ్చాడు, నీ రంగుని బట్టి ఇతరులను పాయింట్అవుట్ చేయొద్దు. ఒకరు నీలాగా స్టైల్గా పోజుగా మంచి వర్డ్స్ మాట్లాడలేకపోవచ్చు, కానీ వాళ్ళ పదాలని చెప్పుకుని నువ్వు గోక్కుని నవ్వుకునే ప్రయత్నం చేయదు. ఎందుకంటే మీరు ఇలా నవ్వుకుంటున్నారన్న సంగతి వాడు తెలిస్తే, వాడెళ్ళి బాధపడితే, నా పదాలను బట్టి వాళ్ళు నవ్వుకుంటున్నారని తెలిస్తే వాడెళ్ళి, దేవా నాకు మాట్లాడడం రావట్లేదు ప్రభా, నా సహోదరులు నవ్వుకుంటున్నారు, నాకు మాట్లాడే జ్ఞానం ఇవ్వు ప్రభు అంటే జ్ఞానం ఇస్తానన్న దేవుడే నిన్ను చూసి ఎవరు నవ్వరు వాళ్ళ సంగతి కూడా చెప్పండి నేను చూస్తానని ఖచ్చితంగా లెక్కల్లోకి తీసుకుంటాడు.